ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మీరు ఆల్రెడీ తమ్మునే చూశారు కదా! శ్రీవారికి దర్శనం ఉన్నది ఎవరికి ఎక్కడి నుంచి ఉంటుంది? మనకి వీఐపీ బ్రేక్ దర్శనం అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? మొదటి గడప దర్శనం అంటే ఎవరెవరు చేసుకుంటారు? వాళ్ళకి దర్శనం ఉన్నది ఎక్కడి నుంచి ఉంటుంది? అదేవిధంగా సర్వదర్శనం కానీ, రూ. 300 స్పెషల్ దర్శనం కానీ, శ్రీవారికి ఆతిథ్యాలు కానీ, సీనియర్ సిటిజన్ సంతృప్తి కోటాలు కానీ, అదేవిధంగా శుభదం ద్వారా దర్శించుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఏ ద్వారం నుండి శ్రీవారిని దర్శించుకుంటారు, వీళ్ళకి శ్రీవారికి మధ్య దూరం ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. చాలాసార్లు మీరు తిరుమల వెళ్ళా కూడా కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది సరిగ్గా అక్కడ ఉన్నటువంటి అడవుల్లో సరిగ్గా గమనించకపోయి కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా శ్రీవారికి దర్శనం ఉన్నది ఏ విధంగా జరుగుతుంది అన్నది నేను పూర్తిగా మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మనం శ్రీవారిని దర్శించుకోవడానికి మొత్తం 7 ద్వారాలు ఉంటాయండి. మనకి ఒక్కొక్క ద్వారం గురించి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే 7 డోర్లు. ఇందులో మనకి శ్రీవారిక మొదటి గడప దర్శనం అంటే ఇందులో ప్రధానంగా 3 రకాల కేటగిరీస్ ఉంటారండి. ఒకటి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేసి విఐపి బ్రేక్ దర్శనం ద్వారా అంటే విఐపి దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి, అదేవిధంగా శ్రీవారికి ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన సేవ కానీ, అర్చన సేవ కానీ వీళ్ళు కూడా శ్రీవారిని మొదటి గడపకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా వివిఐపీలు, విఐపీలు అంటే మన సాధారణంగా రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, గవర్నర్లు కానీ, అదేవిధంగా మనకి సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ ఇటువంటి అంటే విఐపీలు వచ్చినప్పుడు కూడా శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళకి శ్రీవారికి మధ్య దూరం అన్నది 8 అడుగులు ఉంటుందండి. అంటే 8 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది ఇద్దరికిని. వాళ్ళు దర్శించుకునేటువంటి మండపం పేరు వచ్చేసి మనకి లేదా ద్వారం పేరు వచ్చేసి కులశేఖర పడి అని ఉంటుందండి. అక్కడి నుంచి శ్రీవారిని అయితే వాళ్ళైతే దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇద్దరికి మధ్య దూరం కేవలం 8 అడుగులు మాత్రమే అండి. ఇంచుమించుగా శ్రీవారిని అంటే స్టార్టింగ్ ద్వారం దగ్గర నుంచి అంటే మనకి జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటూ లోపలికి వెళ్తారు కాబట్టి చెప్పాలంటే ఒక 3 నిమిషాల నుండి 4 నిమిషాల పాటు శ్రీవారిని ఇలా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి అక్కడ మెయిన్ ద్వారం ఏదైతే ఉందో అంటే కులశేఖర పడి దగ్గర నించుని శ్రీవారిని చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అదైతే ఇంచుమించుగా ఒక 30 సెకండ్ల నుండి ఒక 40 సెకండ్స్ వరకు కూడా శ్రీవారిని వాళ్ళు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి దగ్గర పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంచుమించుగా వీళ్ళైతే ఒక 1 మినిట్ వరకు కూడా శ్రీవారిని చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా విఐపి ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటే మీరు 10,000 రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేసి మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని మనం మొదటి గడప దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అర్చన కానీ, అష్టదళ పాదపద్మారాధన సేవ కానీ ఇవన్నీ కూడా మనకి లక్కీ డిప్లో శ్రీవారి భక్తులు ఎంపిక చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన లక్కీ డిప్ అన్నది టీటీడీ దేవస్థానం వారు 3 నెలల ముందుగా మనకి అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి లేదా ఆన్లైన్లో లక్కీ డిప్లో పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి టీటీడీ దేవస్థానం వారు అయితే 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. మనకి అంటే ఇంచుమించుగా 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా ప్రతి నెల కూడా ఈ డేట్లోనే మనకి శ్రీవారికి ఆతిథ్య ఉత్సవంతో లక్కీ డిప్ అన్న తీయడం జరుగుతుంది. ఈసారి మీరు తప్పనిసరిగా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్య భర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు కానీ లేదా ఇండివిజువల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారి యొక్క సేవలో తరించేటువంటి అవకాశాన్ని పొందండి. లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ మనకి సుప్రభాత సేవ వచ్చేసి 120 రూపాయలు, తోమల సేవ వచ్చేసి 220 రూపాయలు,
అర్చన సేవ వచ్చేసి రూ. 220, అష్టదళ పాదపద్మారాధన సేవ వచ్చేసి రూ. 1250 చొప్పున మీరు డైరెక్ట్గా టీడీకి సంస్థ బట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు కొంతమంది అంటే టీడీ బోర్డు మెంబర్స్ కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా ఈ సేవలను కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇట్లా అమౌంట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి రెండో ద్వారం వచ్చేసి దీని సైన మందిరం అని పిలుస్తారండి. ఈ సైన మందిరం అంటే మనకి కులశేఖర పడి దాటిన తర్వాత సైన మందిరం ఇక్కడ నుంచి అయితే ఎవరు దర్శించుకోరండి. తర్వాత మనకి మూడోది వచ్చేసి రాముల వారి మేడ. ఈ రాముల వారి మేడ దగ్గర నుంచి ఎవరు దర్శించుకుంటారు అనేటువంటి విషయానికి వస్తే మనకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా కొంతమంది టీడీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి అంటే రికమెండేషన్ లెటర్ ద్వారా అంటే విఐపి బ్రేక్ దర్శనం చేసుకుంటారు. వీళ్ళు శ్రీవారిని రాముడు వారి మేడ దగ్గర నుంచి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళకి స్వామివారికి మధ్య దూరం వచ్చేసి 35 అడుగుల డిస్టెన్స్ ఉంటుందండి. అంటే 35 ఫీట్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇద్దరికి. వీళ్ళు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి కొంచెం దగ్గరగానే వెళ్తారండి. మీకు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ తెలిస్తే మీకు అవకాశం కుదిరితే వాళ్ళ యొక్క లెటర్ల ద్వారా మీరు శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల ద్వారా విఐపి బ్రేక్ దర్శనం అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 500 ఉంటుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మా ఎమ్మెల్యే ఇచ్చాడు, మా ఎంపీ ఇచ్చారు, లేదా మినిస్టర్ ఇచ్చారు, అయినా కూడా మేము డబ్బులు కట్టాలా అని. వాళ్ళు కేవలం మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ అండి. దానికి తగ్గటువంటి రూ. 500 మీరు అమౌంట్ అన్నది కట్టి శ్రీవారిని రాముడు వారి మేడ దగ్గర నుంచి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 వచ్చేసి మనకి జయ విజయుల యొక్క ద్వారం. అంటే జయ విజయుల దగ్గర ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉందో మనం సాధారణంగా అందరూ కూడా అంటే టోకెన్ దర్శనం కానీ సర్వదర్శనం కానీ రూ. 300 స్పెషల్ దర్శనం కానీ శబ్దం ద్వారా వెళ్తున్నటువంటి 1 ఇయర్ లోపలన్నటువంటి సంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పేరెంట్స్ కానీ లేదా సీనియర్ సిటిజన్లు కానీ మెడికల్ కేసెస్ ఉన్నవారికి కానీ అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ లేదా శ్రీవారికి ఆతిథ్యాలు ఏ అయితే ఉన్నాయో కళ్యాణం కానీ అదేవిధంగా సహస్ర దీప అలంకరణ కానీ అదేవిధంగా ఉంజలి సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా శ్రీవారిని జయ విజయుల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటారండి. మనకి జయ విజయులు అంటే మనకి స్వామివారికి వీళ్ళకి మధ్య దూరం వచ్చేసి ఒక 70 అడుగుల దూరం ఉంటుందండి. అంటే 70 ఫీట్స్ డిస్టెన్స్ ఉంటుంది స్వామివారికి వీళ్ళకి. మనకి సాధారణంగా కూడా అందరూ కూడా జయ విజయుల దగ్గర నుండి దర్శించుకుని రావడం జరుగుతుంది. మనకి 5వ ద్వారం వచ్చేసి బంగారపు వాకిలి. అంటే మనం ఉన్నటువంటి మండపం ఏదైతే ఉందో అదంతా కూడా బంగారపు వాకిలి అండి. అంటే గోల్డ్ డోర్ అంటారు దాన్ని. అక్కడి నుంచి మనం అయితే స్వామివారిని నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారిని అయితే మన జయ విజయుల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటాం. తర్వాత మనకి ఎండి వాకిలి. మనం సాధారణంగా శ్రీవారి యొక్క ధ్వజస్తంభం దాటిన తర్వాత ఎండి వాకిల్లోకి మనం అడుగు పెట్టడం జరుగుతుందండి. అది సిల్వర్ డోరు. దాని తర్వాత మనకి మహాద్వారం. అంటే మనకి ఎత్తటి డోర్ ఉంది కదండి, మహాద్వారానికి సంబంధించి పెద్ద డోరు. ఇంకా చెప్పాలంటే మనం మహాద్వారం లోపలికి అడుగుపెట్టినప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి అడుగు పెడతాం కదా, మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆలవారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కొట్టినటువంటి గుణపం కూడా అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అదే మహాద్వారం అండి. దాన్ని అంటే మనకి ఎత్తటి డోర్ అంటారు, బ్రాస్ డోర్ అంటారు. అక్కడి నుంచి మనం శ్రీవారిని అయితే మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 7 డోర్లు చూశారు కదా. మనకి ఒకసారి మళ్ళీ చెప్తాను. స్టార్టింగ్ మహాద్వారం, దీన్నే మనకి ఎత్తడి డోర్ అంటారు. ఎత్తడి డోర్ దాటిన తర్వాత మనకి మహాద్వారం, దాన్ని మహాద్వారం. దాని తర్వాత సిల్వర్ డోరు అంటే మనకి ఎండు వాకిలి. దాని తర్వాత బంగారపు వాకిలి. దాని తర్వాత జయ విజయుల యొక్క డోరు అంటే ద్వారం. దాని తర్వాత మనకి రాముల వారి మేడ. దాని తర్వాత మనకి శయన మందిరం. దాని తర్వాత కులశేఖర పడి ఇవన్నీ ఉంటాయండి. దాని తర్వాత స్వామివారి యొక్క మెయిన్ గర్భాలయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవారిని టెస్ట్ కోటలో శ్రీవారిని దగ్గరగా చూడాలనుకుంటే ఎవరైనా సరే రూ. 10,000 డొనేషన్ చేసి ఈచ్ పర్సన్ అండి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం లోపల ఏముంటాయి అనేటువంటి విషయానికి వస్తే మన జయ విజయుల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వచ్చినప్పుడు మనకి రైట్ సైడు బంగారు బాగు ఉంటుందండి. దాని తర్వాత ఉకిలమాత యొక్క మందిరం కూడా మనకి అక్కడే ఉంటుంది. దాని తర్వాత మనకి చుట్టూ కూడా మండపాలు ఉంటాయి. మండపాల్లో మనకి వివిధ దేవతామూర్తులు కూడా మనకి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా గోపురం పైన మనకి
అంటే విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉంటారండి. అంటే మొత్తం అంతా కూడా గోల్డ్ టెంపుల్‌లో మనకి స్వామివారి యొక్క ఆలయం కనిపిస్తే, మనకి సిల్వర్ కోటింగ్‌లో మనకి విమాన వెంకటేశ్వర స్వామి అయితే మనకు దర్శనం అవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ఆలయం బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసిన తర్వాత మనకి ఉండిలో కానుకలు వేయడానికి వెళ్తాం కదండీ! దానికి కొద్దిగా ముందే అంటే బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా టర్న్ అవ్వగానే మనకి గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తూ ఉంటారు. మన కింద నుంచి కన్నా కొంచెం మండపం పైన ఎక్కి చూస్తే స్వామివారు అయితే బాగా దర్శనం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూస్తూ వెళ్ళండి. దాని తర్వాత అవి దాటి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడు మనకి స్వామివారికి ఉండి అయితే మనకి అందుబాటులో ఉంటుందండి. ఉండిలో కానుకలు వేసి ఏమైనా మొక్కుబడులు ఉంటే కానుకలు వేసి శ్రీవారిని మనసారా దర్శించుకొని ఒకసారి గోపురాన్ని మరొకసారి దర్శించి మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ₹1,00,000 నుండి 25,00,000 వరకు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుందని అడుగుతున్నారు. మనకి ₹1,00,000 డొనేషన్ చేసినా కూడా మీరు జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 10,00,000 నుండి 25,00,000 డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకైతే మనకి శ్రీవారి యొక్క దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో మీరందరూ తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.